కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయంలో జూలై 15 నుండి 25వ తేదీ వరకు కాశీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి దీక్షలు నిర్వహిస్తున్నట్లు శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయ ధర్మకర్త చిక్కాల వీరవెంకట సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయంలో ధర్మకర్త చిక్కాల వీరవెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నవరాత్రి దీక్షలు సందర్భంగా జూన్ 15వ తేదీ నుండి దీక్షలు చేపట్టే భక్తులకు చీరలు, జాకెట్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 3 నెలల కాలంలో శ్రీ కాశీ వారాహి అమ్మవారిని స్థాపించడం జరిగిందని, రోజురోజుకి అమ్మవారికి ఆదరణ పెరుగుతుందన్నారు. ఈ దీక్షలు 11 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం అల్పాహారం భక్తులకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అమ్మవారి దీక్షలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రోజుకి 3 రోజులు అవుతుందండి. అమ్మవారు కాశీ వారాహి అమ్మవారు మనకి ఆషాఢంలో ఫస్ట్ 15 రోజులు అంటే జూలై 15 నుంచి నవరాత్రి గుప్త నవరాత్రులు జరుగుతున్నాయండి. ఇక్కడ ప్రత్యేకత ఉంది. మన భారతదేశంలో కాశీ వారాహి అమ్మ తర్వాత రెండో అమ్మవారండి. కాశీలో ఎలాగైతే ఉందో అలాగే ఈవిడి రెండో అమ్మవారండి. గుప్త నవరాత్రులు అంటే ఫస్ట్ ఈ వేళకి 3 రోజులు అయిందండి. జూలై నెల 15 నుంచి మాలేసిన వాళ్ళందరికీ కూడా వేళ చీరలు ఎత్తడం జరిగింది. వచ్చే నెల 15 తారీఖు చీరలు ఎత్తామండి. ఏ దేవాలయం దగ్గర కూడా జరిగిన కార్యక్రమం కాశీ వారాహి అమ్మవారు నా చేత చేయించుకున్నాను. అది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆడవారు ఏ కుటుంబంలో అయితే బలంగా ఉంటే ఆ కుటుంబం ఎలా బాగుంటుందో అలాగే కాశీ నుంచి వచ్చిన అమ్మవారు రేపు జూలై 15 నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా చీర, జాకెట్ ఎత్తుదామండి. ఎందుకంటే మాలేసిన వాళ్ళందరికీ ఈ 11 రోజులు కూడా భోజనాలు ఇక్కడండి. పొద్దున ప్రసాదం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్. 11 రోజులు మాలేసిన 1500 మందికి చీరలు ఎత్తడం. అలాగే చూస్తారు కదా, వేళ కూడా శుక్రవారం కుంకుమ పూజ 4000 నుంచి 5000 మంది దగ్గరగా ఉంటారు. 5,000 వచ్చిన 6,000 మందికి భోజనం. ఇదంతా నా కృప కాదు, అమ్మవారి కృప వల్ల జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం మనం మానవ జీవితంలో దొరికినందుకు అద్భుతంగా భావిస్తూ ఈ కార్యక్రమం ముందుకు జరగాలి. అమ్మవారి శక్తి వాళ్ళని కోరుకుంటూ దీంట్లో అన్నదానం భాగస్వామ్యం చేస్తాం తప్ప కన్నా టికెట్ కానీ పూజకి ప్రార్థన చేసిన టికెట్ కానీ ఏది లేకుండా మేము చేసిన కార్యక్రమం ఇది. అమ్మవారు అంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. చీరలకి ఎవరికి కూడా రూపాయి పని లేదు, రుసుము లేదు. స్వచ్ఛందంగా వేస్తాం. మా అమ్మవారు ద్వారా దీనికి ఇప్పించడం. దీక్ష 11 రోజులు అండి. ఈ 11 రోజులు కూడా వేసుకున్న వాళ్ళందరికీ భోజనాలు, టిఫిన్లు అన్నీ ఇక్కడే అండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి వసతి కూడా కలుపుతాం, లేదా వెళ్ళిపోవచ్చు. జూలై 15 నుంచి తారీఖున మొదలవుతుందండి. అందరికీ కూడా చీరలు ఇస్తామండి. మాలేసిన అందరికీ కూడా నవరాత్రులు దుర్గాదేవికి ఎలాగైతే ఉందో ఆషాఢంలో మన కాశీ వారాహి అమ్మవారు కూడా గుప్త నవరాత్రులు 11 రోజులు అంటే 9 రోజులు అండి. కానీ శుక్రవారం వచ్చింది కాబట్టి శనివారం అవుతుంది మనకి. 11 రోజులు మాల వేసినందుకు ఒక చీరల, జాకెట్ కూడా అందరికీ ఇవ్వబడింది. ఇది ఈ టైపు మన భారతదేశంలో కానీ ఏపీలో కూడా ఏ గుడి దగ్గర ఇవ్వలేదు. ఇది ఫస్ట్ స్టార్టింగ్ అవుతాం. అందరికీ కూడా దీనికి ముందుకెళ్తుందని కోరుకుంటున్నామండి. ఓం శ్రీ మాత్రే నమః. కాశీవారి అమ్మవారు కరపలో వెలిసి కరపకే ఏంటంటే కరప అనేది మారుమూల గ్రామమైనా కరప అనేది తెలియపోయినా కాశీవారి అమ్మవారితో కరప అంటే ఏంటంటే కరపలో అమ్మవారు వెలిసి అందరికీ చుట్టుపక్కల అందరికీ కూడా చాలా ప్రబలం చేస్తుంది అమ్మవారు అనుకున్న కోరికలన్నీ తీరుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ మారుమూల నుంచి కూడా వేరే వేరే దేశాల నుంచి వేరే ఒరిస్సా నుంచి మొత్తం చుట్టుపక్కల నుంచి వరంగల్ నుంచి కర్నూలు నుంచి అన్ని దిక్కుల నుంచి మా అమ్మవారికి వస్తున్నారు. ఇంకా అమ్మవారు ఇలాగే ఇక్కడ నుంచే కాదు విదేశాల నుంచి కూడా మా అమ్మవారికి ప్రబలం అవ్వాలని, కాశీవారి అమ్మవారు అందరికీ చుట్టుపక్కల అందరికీ తెలియాలని, అలాగే కాశీవారి అమ్మవారికి వచ్చిన ప్రతి భక్తులకి కూడా అన్నదానం, ఇక్కడ వస్త్రదానం, అన్ని దానాలు, కుంకుమ పూజ ప్రతి శుక్రవారం ప్రతి కుంకుమ పూజ చాలా ఇదిగా చేస్తున్నారు. చాలా వైభవంగా ప్రతి వారం 3,000-4,000 మంది కూడా వస్తున్నారు. ఎంతో వైభవంగా జరుగుతున్నాయి పూజలు, అన్నదాన కార్యక్రమాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఈ గుడికి కట్టిన నిర్మాత చిక్కాల దొరబాబు గారు మా ఇక ఎంత అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. చుట్టుపక్కల అందరూ కూడా ఈ గుడి నిర్మాణం చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఆవిడ చాలా శక్తివంతం అండి. ప్రతి విషయంలోనే నాకు తోడుగా ఉంటారు. నాకు చాలా అంటే చాలా భక్తి ఆమె. సో నేను చెన్నైలో సెటిల్డ్, బట్ మన ఉండే ఊర్లో కూడా వారాహి మాత వెలిసిందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ టైం నేను వచ్చాను,
ఇప్పుడు కూడా మీడియా ద్వారా నేను చూస్తూ ఉంటాను ఎవ్రీడే. మాల వేసేయడానికి చాయిసెస్ ఉన్నాయా లేదా అని కనుక్కోవడానికి చెన్నై నుంచి వచ్చాను నేను అమ్మ దగ్గరికి. వేద్దాము, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో కనుక్కుందాం అని చెప్పేసి నేను వచ్చాను. చెన్నై నుంచి వచ్చినప్పుడు మానేద్దామని అంటే ఏపీలో ఈ స్టైప్ మనం ఎక్కడ